కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గ ఎమ్మెల్యే బంటుమిల్లి నాగేశ్వరరావు వైసీపీ అక్రమాలపై నిప్పులు చెరిగారు. తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి సంక్షేమాన్ని చూసి వారవలేకే ఆటంకాలు సృష్టిస్తూ గతంలో వారు చేసిన అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రభుత్వంపై బురద జల్లుతోందన్నారు. తిరుపతి వెంకటేశ్వర స్వామి లడ్డూ విషయంలోనే ప్రజల మనోభావాలు దెబ్బతినేలా కల్తీ చేయడం తీవ్ర పాపమన్నారు. ఈ విషయాన్ని పక్కదోవ పట్టించేందుకే ఆ పార్టీ నేతలచే బూతులు తిట్టిస్తున్నారని జగన్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్మోహన్ రెడ్డి మాటలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని, వాళ్ల స్కాములు ప్రజలకు తెలిసిపోయాయని, చట్టరీత్యా వాళ్ళు శిక్ష అర్హులేనని ఎమ్మెల్యే తెలియజేశారు. అనంతరం తన కార్యాలయంలో ప్రజా దర్బార్ను నిర్వహించి ప్రజల నుంచి వినతులు స్వీకరించి వారి సమస్యలు వెంటనే పరిష్కారమయ్యేలా చర్యలు చేపడతామని తెలియజేశారు. నిన్న కూడా మేము ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్కి సంబంధించి ఏదైతే గరిసిపూడి గ్రామం ఉందో అక్కడ సబ్స్టేషన్ కూడా శంకుస్థాపన చేయడం జరిగింది. 6,80,00,000తోటి దాన్ని కూడా శాంక్షన్ చేసి, ముఖ్యంగా గుర్తిలో ఆక్వా రంగాన్ని ముందుకు తీసుకెళ్లే లక్ష్యంతో, అక్కడ రైతాంగం ఎవరు కూడా ఇబ్బంది పడకూడదు అన్నటువంటి లక్ష్యంతో మేమందరం సీఎండీ గారి దగ్గరికి వెళ్ళి కలవడం, ఆయన ఇమీడియట్గా శాంక్షన్ ఇవ్వడం కూడా జరిగింది. ఎందుకంటే ఈ రోజున ఏం చేశారంటే ప్రజలకి మనోభావాలు దెబ్బతినే విధంగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి ప్రసాదం ఏదైతే ఉందో, తిరుమల తిరుపతి ప్రసాదం, ఆ ప్రసాదాన్ని కూడా కల్తీ చేసి ప్రజలకి అందించే విధంగా వాళ్ళు చేయడం చాలా దారుణం. దీన్ని ఖండిస్తూ ఉన్నాం. అందులో కూడా ల్యాబ్ రిపోర్ట్స్ అన్ని క్లియర్ కట్గా అందులో కల్తీ అయిపోయింది, స్వచ్ఛమైనటువంటి నేతితో చేయలేదని చెప్పి క్లియర్ కట్గా ల్యాబ్ రిపోర్ట్స్ బయట పెట్టి ఛార్జ్ షీట్ దాఖలైతే ఈ రోజున దాన్ని ప్రజలందరూ కూడా తిరుగుబాటు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఏదో ఒక గందరగోళం ఈ కూటమి ప్రభుత్వం మీద నిందలు వేయాలని చెప్పేసి బూతులు పంచాంగం ఎత్తుకుని బూతులు తిట్టిస్తూ ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి గారు. తద్వారా ఏంటంటే ఒక గందరగోళం సృష్టించి అసలు వాళ్ళు స్కామ్లన్నింటినీ కూడా పక్కదోగా ప్రజలు మాట్లాడుకోకూడదు, ప్రజలు తెలియకూడదు అని చెప్పేసి ఇలాంటి చేష్టలు చేస్తూ ఉన్నారు. మీరు ఎన్ని చేష్టలు చేసినా కానివ్వండి, ప్రజలు ఈ రోజున నమ్మేటువంటి పరిస్థితుల్లో లేరు. డెఫినెట్గా తప్పు చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా చట్టపరంగా మన కూటమి ప్రభుత్వంలో డెఫినెట్గా శిక్ష లేదు. రంగాన్ని అభివృద్ధి చేయాలి, రైతులందరూ కూడా సంతోషంగా ఉండాలన్న లక్ష్యంతో ముందుకెళ్తానన్నారు. గత ప్రభుత్వంలో పట్టించుకోకపోవడం వల్ల చాలా ఇబ్బంది పడ్డారు వాళ్ళు. ఈ రోజున లో వోల్టేజ్ ప్రాబ్లం ఉండకూడదన్నటువంటి ఇదితోటి దాన్ని శాంక్షన్ చేయడం జరిగింది. దాన్ని కూడా వర్క్లో స్టార్ట్ చేస్తాను. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్, అంటే 3 monthsలోనే దాన్ని పూర్తి చేయడానికి టార్గెట్ సెట్ చేసుకోవడం జరిగింది. డెఫినెట్గా పూర్తి చేసి అక్కడ ఉన్నటువంటి లో వోల్టేజ్ ప్రాబ్లం కూడా పరిష్కారం చేస్తాం. అదేవిధంగా బండిమిల్లి అలాగే నడుపులో జరుగుతున్నటువంటి సబ్స్టేషన్ వర్క్ కూడా చాలా స్పీడ్గా జరుగుతుంది. అవి కూడా పూర్తయిపోతే మన బండిమిల్లి కానివ్వండి, అలాగే కృత్రిమైన మండలాల్లో ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటుంది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి అధికారులు వచ్చిన ఏ రోజు కూడా కరెంట్ ఛార్జీలు అనేది పెంచడం అనేది జరగలేదు. గత ప్రభుత్వం మాత్రం ఇష్టానుసారంగా పెంచి ప్రజల మీద పన్నుల భారం మోపింది. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారే ఏవైతే క్రూప్ ఛార్జెస్ ఉన్నాయో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే కూటమి ఏర్పడిన దగ్గర నుంచి కూడా కూటమి ప్రభుత్వం ఆ భారాన్ని మోస్తూ ఉంది. లాస్ట్ టైం కానివ్వండి, మళ్ళీ మొన్న జనవరి 1 నుంచి కానివ్వండి, క్రూప్ ఛార్జెస్ కూడా